హాయ్ అండి, హలో, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో మంచి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా మంచిగా బాగా వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా దూరగా మంచిగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. పక్కన ఒక గిన్నెలో కొంచెం అన్నం తీసుకొని, అంటే మీకు తగినంత, మీకు ఎంత కావాలంటే అంత తగినంత అన్నం తీసుకొని మామిడికాయ పచ్చడి తీసుకొని అందులో వేసుకొని అన్నానికి మొత్తం కలిసేంతగా మామిడికాయ పచ్చడి కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నానికి మామిడికాయ పచ్చడి కలుపుకోవాలి. లైట్గా నిమ్మకాయ మంచిగా పిండుకోవాలి. నిమ్మకాయ మొత్తం పిండుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు అదే ఇందాక కలుపుకుని ఈ తాలింపు పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందాక కలుపుకొని పక్కన పెట్టుకున్న మామిడికాయ అన్నం తీసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం పై కింది కలుపుకున్నాం కదా, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో ఒక గిన్నెలో మామిడికాయ పులిహోర తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొత్తిమీరతో కొంచెం గార్నిష్ వేసుకుందాం. పచ్చి ఉల్లిపాయలు చల్లుకొని తింటే ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.